దయచేసి ఎఫ్రాయిం గారు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత మాస్టర్ గారు కూడా సిద్ధంగా ఉండాలని మనవి సమయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోనండి. క్రీస్తులో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరుతో శుభవందనాలు తెలియపరుస్తున్నాం. ప్రాముఖ్యంగా మనం మరి వివాహ మహోత్సవంలో మొదటి జంటను మనం గమనిస్తే వారిలో మరి ఎంతో ఎన్నడూ చూడని ఆనందం, ఎంతో సంతోషం. నిజంగా మరి కన్నికగా మరి పరిశుద్ధమైనటువంటి విశ్వాసమైన సహోదరిగా జ్యోతిని మనం చూసినప్పుడు వారి తల్లిదండ్రులు నరుకోట వాస్తవ్యులు మరి ప్రకాష్ గారు మరి వారి భార్య ప్రభారాణి గారు మరి పుత్రిక మరి వారు అన్ని జనుల నుంచి రక్షించబడ్డారు, ప్రభువు తెలుసుకున్నారు. చక్కని ఆత్మీయ కుటుంబం. మరి ముఖ్యంగా జ్యోతి గురించి చెప్పాలంటే బాల్యదినం నుంచి దేవుని మందిరానికి వెళ్ళడం, చక్కగా వాటిని ప్రార్థన చేయడం, వాకింగ్ చదువుకోవడం, ప్రభువుని గురించి సంతోషించడం, దేవుని సేవించడం, తన బాల్యదినం నుంచే ప్రభువుని విశ్వసించినటువంటి స్వభావం. నిజంగా ఎవరి కాలంలో దేవుడు తను ఎంతగానో కాపుదల కాస్తూ వచ్చాడు. ఆత్మీయంగా ఎంతో బలపడుతూ వచ్చింది, మారవలసిపోయింది. ప్రభువు యేసుక్రీస్తు వారిని మరి సొంత రక్షకుడిగా అంగీకరించింది. మరి తన చదువులో కూడా దేవుడు ఎంతగానో మరి బీటెక్ కోర్సు చదువుకోవడానికి ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. తన జీవితంలో వచ్చిన ప్రతి ఈవిని బట్టి దేవునికి ఎంతైనా మనం చెల్లించాలి. మరి వివాహ వయసు వచ్చిన తర్వాత కొన్ని దినాలుగా మరి మేము దైవ సేవకులుగా వారి గృహానికి వెళ్ళటం, నన్ను దర్శించడం, వారి కుటుంబ విషయాల గురించి పాల్గొన పొందటం, వారి జీవితాల్లో వచ్చినటువంటి ప్రతి శోధన కానీ ఇరుకు కానీ ఆ విషయాల్లో మరి పట్టుదల కలిగి ప్రార్థన చేయటం, మరి యవనస్తురాలైనటువంటి సహోదరి మరి జ్యోతి కూడా తన జీవితంలో ప్రభువు మీద ఆధారపడటం, తన జీవితంలో ఎన్నో విధాలుగా మేము చూస్తూ వచ్చాం. నిజంగా వివాహ వయసు వచ్చిన తర్వాత మరి అనేక మంది అన్ని జనాంగంలో నుంచి నిజంగా చెప్పాలంటే వారి బంధువర్గంలో, వారి స్నేహితుల్లో, వారిలో వారు ఉన్నటువంటి స్థలంలో చాలామంది వారి కుటుంబంలో దేవుని పెరిగిన వారు ఉన్నారు. వారు మరి పాపకు వివాహ వయసు వచ్చింది, మరి వివాహం చేయాలి అంటే అన్యులు అనేక మంది మరి చక్కని కుటుంబం కలిగిన వారు, మంచి జాబ్స్ ఉన్నవారు, మరి ఆర్థికంగా బలంగా ఉన్నవారు అనేక మంది మరి ఆ ఎదుటికి వివాహం చేసుకోవడానికి కొన్ని సందర్భాలు వచ్చినాయి. ఆ సందర్భంలో మరి కుటుంబంలో మరి పాప వయసు వచ్చింది, వివాహం చేయాలి. మరి దేవుని బిడ్డ మరి వాక్యంలో రాస్తుంది కదా, అవిశ్వాసకి మరి విశ్వాసకి అవిశ్వాసతో పాల్గొనడం లేదు కదా. దాని కొరకే కనిపెట్టుకొని మరి ఆ కుటుంబం ఎంతగానో రోధిస్తూ వచ్చింది. నిజంగా జ్యోతి కూడా చక్కని వినయము, విధేయత కలిగినటువంటి సహోదరు. దేవుని మీద ఎంతగానో ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడో ఆయన గురించి చెప్పాలంటే అంతా ఇంత అని చెప్పలేదు. ఆయన మహిమ కలిగిన రాజు, మహోన్నతమైన దేవుడు. ఆయన సహోదరి పట్ల ఎంత ఆధిక్యత కలిగినటువంటి మరి తనకు దేవుడు కలిగి ఉన్నాడంటే అంత ఇంత అని చెప్పలేదు. నిజంగా 126 కీర్తనలో
2వ వచనంలోను 3వ వచనంలో ఒక మాట రాస్తుంది. యెహోవా మా మధ్య గొప్ప కార్యములు చేస్తున్నాం, మేము కలలు కనిన వారి వలె ఉంటున్నాం, మా నోట నవ్వు వచ్చి. నిజంగా ధరణి కోటే కదా మరి గుడివాడే. ఇప్పుడు మేము ప్రయాణం చేస్తూ వస్తుంటే దరిదాపు 100 కిలోమీటర్లు. దేవుడి ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. మరి ప్రకాశాన్ని కానీ, కృపారాణి అక్క కానీ, జ్యోతి కానీ, వారి సహోదరుడు అనిల్ కానీ, ఆ కుటుంబం చాలా ఆత్మీయత కలిగినటువంటి కుటుంబం, చక్కని ఆరాధన చేసేటువంటి కుటుంబం. అన్ని విషయాల్లో వారు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తన విషయంలో గొప్ప కార్యం తీసుకువచ్చాడు. నిజంగా తన నోట నవ్వు ఉంచాడు. అలానే ఏం కాదు, మరి నిరీక్షణ పాలన కుటుంబం కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆత్మీయులు. వారు కూడా దైవికమైన బిడ్డనే చేసుకోవాలనే ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా దేవుడు బయలుపరిచినటువంటి సహోదరుని చేసుకోవడానికి వారు ఎంతో ముందుకు రావడం చాలా సంతోషంగా. ఈ ఆత్మ సంబంధమైన ఈ వివాహ మహోత్సవంలో జ్యోతి మంచి ప్రార్థనా పర్వాలు, చక్కని విశ్వాసం కలిగిన సహోదరి. మరి అంతేకాదు, బాహ్య రూపమే కాదు, అంతరంగంలో కూడా అక్షయమైనటువంటి అలంకారం ధరించుకున్నటువంటి సహోదరి. చాలా శ్రేష్టమైన అనుభవం కలిగింది. నిజంగా ఒక మాట చెప్పగలను, నిరీక్షణ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడని చెప్పగలను. సహోదరిని నీకు భార్య ఇవ్వడం నీ జీవితంలో నువ్వు చేసుకున్నటువంటి దేవుడు చేసిన గొప్ప కార్యం అని చెప్పగలను. ఎందుకంటే వాక్యంలో ఒక మాట రాస్తుంది, యోగ్యురాలు తన బిడ్డకి కిరీటం అని రాస్తుంది. భార్య దొరికిన వానికి మేలు దొరికిన వాక్యంలో రాయబడి. నిజంగా ఎంత సంతోషం. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పాలని ఉంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముఖ్యం కంటే విలువైనది. నిజంగా జ్యోతి నిరీక్షణ వాళ్ళకి దొరకడం చాలా ఆనందకరమైన విషయం. చక్కని జంటగా ఆదికాండం 1:28 వచనంలో చెప్పినట్టుగా మీరు దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించినని రాసింది. ఎట్లా కనుక మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని వాక్యంలో రాస్తారు. అలాగూ వారి వైవాహిక జీవితంలో ముందున్న దినాలు చాలా సంతోషంగా ఇద్దరు కలిసి ఉదయం లేసి ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, అనేకులకు మాదిరిగా దైవ సేవకులు, గొప్ప సహకారులుగా ఆత్మీయ పరిచర్యలో, మరి ముఖ్యంగా మీ దైవ సేవకు వనవాసానికి మంచి ఆత్మీయ సహకారులు ఎవరి కాలంలో రాజేష్ స్రవంతి, మీరు చక్కగా ఆయనతో కలిసి పరిచర్యలో ఉండాలని, మిమ్మల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మాటలు ప్రభు నామం పేరిట మనం కూడి వచ్చినందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్.